వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తాజాగా సీఎం రేవంత్ రెడ్డి హేట్ స్పీచ్ కు వ్యతిరేకంగా తీసుకొస్తున్నటువంటి బిల్లు మీద అతిపెద్ద చర్చ జరుగుతోంది. మరోవైపు మేధావులు, జర్నలిస్టులు, అట్లాగే న్యాయ నిపుణులందరూ, పరిశీలకులందరూ కూడా ఇవాళ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కి అడ్డుకట్ట వేసేందుకు సంఖ్యల దిశగా ఇవాళ తెలంగాణ సర్కార్ ముందుకు అడుగులు వేస్తోంది అనే ఒక ఒపీనియన్ అయితే షేర్ చేస్తున్నారు. మరోవైపు ఆ బిల్లును సెలెక్ట్ కమిటీకి కూడా అసెంబ్లీలో పంపించిన తర్వాత ఏం జరగబోతోంది, మరి సెలెక్ట్ కమిటీలో ఏం జరుగుతుంది, మరోవైపు రేవంత్ రెడ్డి గారు బిల్లులో పొందుపరిచినటువంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. మనతో పాటు అడ్వకేట్ శరత్ కుమార్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. శరత్ గారు నమస్తే. నమస్కారం అండి. సార్, ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కొత్త చట్టం హేట్ స్పీచ్ కి సంబంధించి ఇవాళ సోషల్ మీడియాను అడ్డుకట్ట వేసేందుకు మాత్రమే ఈ చట్టం తీసుకొచ్చారు అనేది విమర్శ, ఆరోపణ. అట్లాగే ఆ చట్టం చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. ఏంటి సార్ మీ ఒపీనియన్ ఏంటి, దాని మీద మీ టేక్ ఏంటి? సార్, ఒక విషయం సార్, నిన్న 29th March 2026 నాడు ఈ బిల్లు పెట్టినారు సార్. దీన్ని తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ ప్రివెన్షన్ యాక్ట్ 2026 అని అన్నారు సార్. సెక్షన్ 2 లోపల వాట్ ఈజ్ ఎ హేట్ స్పీచ్, ప్రెజుడిషియల్ ఇంట్రెస్ట్, హేట్ క్రైమ్, కమ్యూనికేషన్, రిపీట్ అఫెండర్ అనేటువంటి వాటిని పెట్టినారు. తర్వాత రెండోది ఏంటంటే, ఈ పర్టికులర్ యాక్ట్ కనుక ఎవరైనా సీరియస్ గా చదివితే దీంట్లో మొట్టమొదటి ముద్దాయి రేవంత్ రెడ్డే అవుతాడు. ఎందుకంటే ఆయన మాట్లాడిన భాష గాని, ఆయన వాడిన పదజాలం గాని, ఆయనే ప్రతిపక్షాల మీద చేస్తున్నటువంటి దాడిని కనుక ఎవరైనా గమనిస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తా. ఎవడికి రా నువ్వు జాతిపిత అన్నాడు అని ఏం చేసినాడు, కులాల గురించి మాట్లాడినాడు. అంటే ఒక 4-5 వెలమ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళని పెట్టి వాళ్ళ పేర్లు చదివి, నువ్వు జాతిపిత అంటే వాళ్ళకైతావు, హరీష్ రావుకి అవుతావు, కేటీఆర్కి అవుతావు, సంతోష్ రావుకి అవుతావు, ఇంకెవడికో అవుతావు, కానీ మాకైతావా, నువ్వెవడిరా మాకు అంటే, మీరు వెలుమలు, మేము రెడ్లము, మేము వేరు అని 2 కులాల మధ్య, 2 జాతుల మధ్య వైవిధ్యం సృష్టించేటువంటి పని చేసినాడు. అంటే ఒక రకంగా శాంతియుతంగా సహజీవనం సాగిస్తున్నటువంటి కులాల మధ్య చిచ్చు రేపుతున్నదే రేవంత్ రెడ్డి. కాబట్టి ఈ బిల్లు మీద మొట్టమొదటి అక్యూజ్ ఎవరు కావాలా అంటే, ఈ తర్వాత మరి పోనీ ఈ బిల్లు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఏదైనా తన భాషలో మార్పు తెచ్చుకున్నాడా ముఖ్యమంత్రి అంటే, అట్లాంటిది ఏది లేదు. తర్వాత ఆయన పదే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అప్పుడు ఏమన్నాడు, కాంగ్రెస్ పార్టీ ముస్లింలది, ముస్లింల యొక్క జీవన విధానము, వాళ్ళ బతుకు తెరువులన్నీ, వాళ్ళ బాగోగులన్నీ కాంగ్రెసే చూసుకుంటది, కాంగ్రెస్ లేకుంటే ముస్లింసే లేరు అని అన్నారు. ఆయన మాట్లాడిన మాటలు ఎట్లుంది అంటే, మొత్తం ఇది ఒక ముస్లింల పార్టీ అనేటువంటి భావన వ్యక్తం చేసేసి, వాళ్ళ వల్ల ఎఫెక్ట్ అవుతున్నటువంటి ఇతర మతాల వాళ్ళని కించపరిచినట్టుగా చేసినాడు. భారత రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదము అన్ని కుల మతాలను సమానంగా చూడడం, అంతే తప్ప ఒకళ్ళను నెత్తి మీద ఎత్తుకోవడము, ఇంకోళ్ళను కింద పడేసి తొక్కడము భారతదేశంలో కూడా సెక్యులరిజానికి ఉదాహరణ కాదు. సో కాబట్టి ఆయన ఓన్ లాంగ్వేజ్ లో, ఇప్పుడు ఇందులో హేట్ స్పీచ్ అనే దానికి డెఫినేషన్ ఏమన్నాడు, ఎనీ ఎక్స్ప్రెషన్ విచ్ ఇస్ మేడ్, పబ్లిష్డ్ ఆర్ సర్క్యులేటెడ్ ఇన్ వర్డ్స్, ఐదర్ స్పోకెన్, రిటర్న్ ఆర్ బై సైన్స్, by visible representations or through electronic communication or otherwise in public view with an intention to cause injury, disharmony or feelings of enmity or hatred or ill will అన్నాడు. ఇవన్నీ ఆయనే చేశాడు. తర్వాత ప్రభుత్వాధినేతగా అన్ని కులాల వాళ్లను, అన్ని మతాల వాళ్లను సమానంగా చూసేటువంటి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి, కొందరికి ఐచ్ఛికంగా సపోర్ట్ చేస్తూ, కొందరిని అణగదొక్కుతూ ఆయన చేస్తున్నంత హేట్రెడ్ ఇంకెవరు చేయట్లేదు సార్. అంటే కాదు సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చింది ప్రధానంగా ఎమ్మెల్యేలు అందరూ చూసి సోషల్ మీడియాను అణిచివేసేందుకు, అడ్డుకట్ట వేసేందుకు అనేది తెలుస్తా ఉంది. మరోవైపు ప్రశ్నిస్తే సంఖ్యలేనా అనే దిశగానే అడుగులు పడుతున్నాయి. మీరు ఎట్లా చూస్తారు సార్ ఈ వ్యవహారాన్ని? అంటే ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఇంత ఎత్తుగడ తెరదీస్తున్నాడు అంటే ఏం చెప్తారు సార్? అయితే ఒక్క విషయం సార్, ఎప్పుడైతే పరిపాలకులు వాళ్ళ పరిపాలనలో ఫెయిల్ అవుతారో, వాళ్ళు ఏవైతే సాధించాలనుకుంటారో, ఏది ప్రజలకు వాగ్దానం చేస్తారో అది సంపూర్తి చేయలేరో, తమ అసహనాన్ని ఈ రకంగా వెళ్ళగక్కుంటారు సార్.
గతంలో ఎస్. ఇందిరాగాంధీ గారు కూడా ఎమర్జెన్సీలో ఈ రకమైన చర్యలే చేపట్టినారు. ప్రెస్ సెన్సార్షిప్ అని అది ఇది అని చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్లకు ఇది వాళ్ళ రక్తంలోనే ఉంటది ఈ రకమైన ఆలోచన. అంటే ఒక జనజీవన స్రవంతిని కలుషితం చేయడం అనేది కాంగ్రెస్కు ఎంతైతే సాధ్యమో అట్లా ఇతర పార్టీలకు జరగదు. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రతిపక్షాన్ని ఓర్వరు అనమాట. అంత ఫాసిస్ట్ యాటిట్యూడ్ ఉంటది. అంటే ప్రతిపక్షం ఏది ఉండదు అక్కడ. ఎట్లా రాజు బానిసల్లాగా ఉండాలా అనేటువంటి ఆలోచన చేస్తాడనమాట. ఇప్పుడు అసలు ఈ చట్టం యొక్క అవసరం ఏముంది? ఈ చట్టంలో కొత్తగా ఆయన చేర్పించింది ఏముంది? తర్వాత ఇది ఒక గంట సేపు కూడా కోర్టులో నిలబడదు సార్. దీని వ్యాలిడిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రొవిజన్ కనుక ఛాలెంజ్ చేస్తే, ఈ యాక్ట్ అవునా ని సార్? ఛాలెంజ్ చేస్తే, ఇది చాలా అంత వేగ్గా ఉందన్నమాట. ఈ డెఫినేషన్స్, ఈ స్కీమ్ ఆఫ్ ది యాక్ట్ అంతా పరమ దరిద్రంగా ఉందన్నమాట. అంటే సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను చదవకుండా ఎవడో ఒక దద్దమ్మ దీన్ని తయారు చేసినట్టుగా మనకు కనపడుతుంది సార్. ఇప్పుడు కానీ కాదు సార్, మీరు అన్నట్టుగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అంటే గతంలో తెలంగాణకు సంబంధించి నల్లబాలు విషయంలో కూడా స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ నల్లబాలు విషయంలో సుప్రీంకోర్టు క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చింది, తర్వాత డైరెక్షన్స్ ఇచ్చింది. ఆ డైరెక్షన్ కర్ణాటకలో కూడా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. కానీ ఇవాళ తెలంగాణలో ఎందుకు సార్ అది జరగట్లేదు అంటే? ఒకటి సార్, ఎట్లా ఉంటదంటే ప్రభుత్వాధినేతకు కొంత జనరస్ మైండ్ ఉండాలండి. అంటే ఉదార స్వభావం ఉండాలి. అది ముఖ్యమంత్రిలో ల్యాకింగ్ ఆయన అంటే పర్సనాలిటీలోనే కొన్ని లోపాలున్నాయి. ఆయన ఆలోచనలో లోపాలున్నాయి. ఆయన భావజాలం చాలా లోపభూయిష్టంగా ఉంది. తర్వాత అనుభవ రాహిత్యం ఇవన్నీ కలిసి ఒక దరిద్రపు వ్యవస్థ వచ్చింది. ఏదంటే మ్యానిపులేషన్స్ ద్వారా, డబ్బు ద్వారా, ఇతరత్ర కారణాల వల్ల ఆయన ఉన్నతమైన స్థానానికి పోయినా మనము అంటే సహజంగా అంటే ఎవరైతే అనుభవస్తులు, గత ప్రభుత్వాలను చూసిన వాళ్ళు, సమకాలీన రాజకీయ వ్యవస్థను చూసిన వాళ్ళు, పొలిటికల్ థాట్ ప్రాసెస్‌ని అర్థం చేసుకున్న వాళ్ళకి రేవంత్ రెడ్డి ఎట్లా కనపడతాడంటే కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టినట్టే కనపడతాడు. ఆయన ఆలోచనలే పరమ దరిద్రం. ఇప్పుడు ఈ హేట్ స్పీచ్ అనేది చాలా వైడ్, తర్వాత వేగ్. అంటే ఎవరినైనా హేట్ స్పీచ్ కింద బుక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను ఒక డిస్కషన్ చేస్తున్నాం. చేసేటప్పుడు మీరు ఈ శరత్ కుమార్ ఏంది, ఈయన ఎప్పుడు సొంతగా బాగా తెలియగలను అనుకుంటాడు, ఈ బాపనోళ్ళ ఆలోచనే గిట్టుంటదని మీరు అన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దట్ కమ్స్ అండర్ హేట్ స్పీచ్. అంటే అంత వేగ్గా ఈ డెఫినేషన్ అనేది పెట్టినాడు అనమాట. ఇప్పుడు మాకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా కొన్ని ఉన్నాయి. శ్రేయ సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని. లా షుడ్ నెవర్ బి వేగ్. చట్టం ఎప్పుడు కూడా వేగ్గా ఉండకూడదు. అంత లోపభూయిష్టంగా ఉండదు. అంత క్లారిటీ ఉండాలి. అబ్సల్యూట్ క్లారిటీ ఉన్నదే చట్టం అంటారనమాట. తర్వాత సబ్జెక్టివ్ ఉండాలి. ఇప్పుడు ఒకవేళ ఒక స్పీచ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పీచ్ ఇచ్చిన తర్వాత జనం అందరూ ఒకవేళ వైలెన్స్ చేసినారనుకోండి, అంటే పోయి రాళ్లతోని వాళ్ళ ఎదుటి పక్షాలను కొట్టినాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం మనలో మాట, రేపు ఎక్కడన్నా కేసీఆర్ ఒక సభ పెట్టేసేసి రేవంత్ రెడ్డి వాళ్ళ తెలంగాణ సర్వనాశనం అవుతుంది, మీలో పౌరుషం చచ్చిపోయిందా, మీలో మొగతనం చచ్చిపోయిందా, మీరు ఈ ప్రభుత్వాన్ని ఎట్లా భరిస్తున్నారు, ఈ ప్రభుత్వాన్ని దించే వరకు మనం నిద్రపోవడానికి వీల్లేదు, కమాన్ గో అని అన్నాడు అనుకోండి. అప్పుడు ఆ స్పీచ్ తదనంతరము కట్టెలు, రాళ్ళు, అవి ఇవి అన్ని పట్టుకొని పోయి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసేసి తర్వాత ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడితే, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కనుక క్రియేట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ హేట్ స్పీచ్ అంటారు. అంతే తప్ప సహజంగా జరిగేటువంటి విమర్శను హేట్ స్పీచ్ అనేటువంటి స్పెక్ట్రంలోకి ఎవరు తీసుకురాడు. కానీ కాదు సార్, యాక్చువల్ గా మీరు అన్నట్టుగా స్పెక్ట్రం లోకి తీసుకురావడమే కాకుండా పత్రికల్ని, సోషల్ మీడియాని, అట్లాగే టీవీ ఛానల్ ని, ఎలక్ట్రానిక్ మీడియాని మొత్తం అందరినీ లాగటం అంటే ఇక వన్ మెన్ షో తెలంగాణలో చేద్దామన్నా, లేదంటే ఇవాళ గ్యారంటీలు అమలు చేయకపోతే ప్రశ్నించే ప్రజల్ని గొంతుకు నొక్కుదామన్నా, ప్రశ్నించే గొంతుకులను గొంతు నొక్కే ప్రయత్నమా? ఎట్లా చూడాలి సార్ అసలు వ్యవహారాలన్నింటినీ? మీకు క్వశ్చన్, రేవంత్ రెడ్డి ఇంకో జన్మెత్తినా గానీ తెలంగాణలో ఎవరి గొంతును నొక్కలేడు. తెలంగాణ రాజకీయంగా చాలా చైతన్యం గల ప్రాంతము. ఇక్కడ కమ్యూనిస్టుల ప్రభావం ఉంది. ఇవాళ అమిత్ షా ఎన్ని చెప్పినా, ఎవడు ఎన్ని చెప్పినా ప్రజల్లో ఉన్న భావజాలమే స్వేచ్ఛా స్వతంత్రాలను, ఆత్మగౌరవాన్ని కోరుకునే జాతి తెలంగాణ జాతి. సో తెలంగాణ జాతిని అణచాలా అనేటువంటి రేవంత్ రెడ్డి ఆలోచన సముద్రం మీద కప్పు వేయడం అనమాట. అతను ఈ చట్టం తీసుకొచ్చినాక అతని తర్వాత తెలుసుకుంటాడు నేను ఎంత పొరపాటు చేసినా అని. ఇప్పుడు ఇందిరాగాంధీ కూడా ప్రెస్ సెన్సార్షిప్ తర్వాత
తను గ్రహించింది ఎమర్జెన్సీ పెట్టడం తప్పు, ప్రెస్ సెన్సార్షిప్ మరీ తప్పు, సమాజంలో రకరకాల భావజాలం ఉంటుంది, రకరకాల వాదనలు ఉంటాయి, ప్రతివాదాలు ఉంటాయి. ఒక వాదనను, ఒక ప్రతివాదాన్ని ఒక ప్రజాస్వామ్య రీతిలో ఎదుర్కోవాలి తప్ప అసలు మనకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ గొంతు నొక్కాలా అనేటువంటి ఆలోచన ఫాసిస్ట్ ఆలోచన అని ఇందిరాగాంధీ గారే గ్రహించినారు. రేవంత్ రెడ్డి ఎంత సార్, ఈయన రాజకీయ జీవితం ఎంత, ఈయన రాజకీయ అనుభవం ఎంత, ఈయన చేసిన పెద్ద గొప్ప ఘనకార్యాలేంది. ఇదేదో కాంగ్రెస్ వాళ్ళు మంత్రి పదవులు ఆశించి కొందరు, కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఆశించి కొందరు, వాడు వీడు ఏదైనా భజన చేస్తే, భజన పరులు చేస్తే, ఈయన తను పెద్ద హనుమంతునంత ఎత్తుగా ఊహించుకొని ఆజానుబాహుండని అనుకుంటే అది ఆయన అజ్ఞానమే తప్ప ఇతరత్రం కాదు. అసలు దిస్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్. నిజంగా అతను తాను చెప్పుకుంటున్నట్టుగా మాది ప్రజాపాలన, అట్టడుగున ఉన్న వర్గాల వాళ్ళ అభివృద్ధి మాది ఆ లక్ష్యము, వాళ్లను అభివృద్ధి పరచడానికి చేస్తున్నాను, నాకేం స్వార్థం లేదు, నేను ఏ రకమైన అవినీతికి పాల్పడలేదు, నేను అతి చిన్న వయసులో ముఖ్యమంత్రినైనా, నాకు కావాల్సింది ఏముంది అనేటువంటి మాటలు ఫిలాసఫికల్గా మాట్లాడుతూ ఇంత నీచంగా నికృష్టమైన చట్టాలు తీసుకొస్తున్నప్పుడే ఆయనలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, బాహ్యంగా ఒక వ్యక్తి, అంతర్గతంగా ఇంకొక వ్యక్తి అని. తర్వాత ఆవురావురమంటున్నటువంటి కొంతమందికి విచ్చలవిడిగా అవినీతి జరిపే అవకాశాలు కల్పించడానికి, వాళ్ళు చేసే అవినీతిని బహిర్గతం చెయ్యొద్దు అనేటువంటి ఒక దురుద్దేశంతోనే ఈ చట్టం తీసుకొని వచ్చినారు సార్. కానీ జనరల్ గా సార్, సహజంగా మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీలో ఎమర్జెన్సీ రక్తం ఎట్లా ఉంటుందో ప్రజాస్వామ్యం కూడా పార్టీలు ఎక్కువ అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇవాళ ప్రజలకు స్వేచ్ఛ లేకుండా, అట్లాగే ఏదైతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కూడా హరించే దిశగా ఇవాళ చట్టాలు చేస్తున్నారంటే, ఇది నిజంగా తెలంగాణ సమాజం క్షమించే అవకాశం ఉంటుందా సార్ ఫర్దర్ గా రేవంత్ రెడ్డి గారైనా కాంగ్రెస్ పార్టీ? మీకు ఇంకో విషయం చెప్పన్నా, మనం ఢిల్లీకి దూరంగా ఉండడం వల్ల, రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి వల్ల ఏదో డబ్బులు వస్తున్నాయి అది ఇది అని అనుకున్నాడు, కానీ పార్టీ యొక్క పుట్టగతులు లేకుండా పోతున్నాయి, పార్టీకి ఎనలేని చెడ్డ పేరు వస్తుంది, కార్యకర్తలందరినీ నాశనం పట్టిస్తున్నాడు, భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉండకుండా చేస్తున్నాడు అనే ఆలోచన వస్తే 5 నిమిషాలు పట్టదండి రేవంత్ రెడ్డిని తీసేయడము. కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకుడు అంటూ ఎవడు ఉండడు. అసలు యాక్చువల్లీ పార్టీని మొట్టమొదటిగా స్టార్ట్ చేసి కాంగ్రెస్ 2గా విడిపోయిన తర్వాత 1978లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఐ పార్టీని స్థాపించిన డాక్టర్ చెన్నారెడ్డిని 2.5 సంవత్సరాలలో తీసి విసిరి ఆరేస్తున్నారు. సో కాంగ్రెస్ హైకమాండ్ అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమనుకున్నాడు, వాడు ఎవడో కేసీ వేణుగోపాల్ నాడు, వానికి కొంత డబ్బులు ఇస్తే వాడు కేరళలో సీఎం అవ్వాలనుకుంటున్నాడు, వాని ద్వారా నేను రాహుల్ గాంధీని కంట్రోల్ చేస్తున్నాను అనుకుంటాడు. ఎట్లుంటుంది అంటే అక్కడ కాంగ్రెస్లో రాహుల్ గాంధీ కూడా నువ్వు చేసేది బుద్ధి లేనితనము, నీకు బుద్ధి ఉందా, అసలు గీ పనులు చేస్తావా, వీడింత వెదవా, వీడి వల్ల నీ పార్టీ మొత్తం సర్వనాశనం అవుతుందని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు అక్కడ. పెద్దవాళ్ళు రాహుల్ గాంధీ ఎవరికైతే గౌరవం ఇస్తారో వాళ్ళే చెప్తారు. అంతేందుకంటే ఐ గాట్ వన్ క్లిప్పింగ్ బై మల్లికార్జున్ ఖర్గే, ఆ హైదరాబాద్ వాడిని మాత్రం ఢిల్లీకి రానియొద్దు, వాడు వస్తే మమ్మల్ని అందరినీ ముంచేస్తాడు, వాడిదంతా సంకుచిత స్వభావము, కాంగ్రెస్ భావజాలం అతనిలో లేదు, విశాల దృక్పథం లేదు, పేద ప్రజల పట్ల ప్రేమానురాగాలు లేవు, వాడు పచ్చి క్యాస్టిస్టు అనేటువంటి మాటలు కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గేనే మాట్లాడినాడు. ఇంకేం కావాలి సార్? అంటే అతనికి దేర్ ఈజ్ ఎ క్రెడిబిలిటీ గ్యాప్, ఐడెంటిటీ క్రైసిస్, మానసికంగా ఒక రుగ్మతతో, ఒక బాధతో, ఒక వ్యాధితో పీడించబడుతున్నాడు రేవంత్ రెడ్డి. తనని ఎవరు గుర్తించట్లేదు అనేటువంటి ఒక లాజికల్ ఫీలింగ్ తోని ఈ రకమైన కార్యక్రమాలన్నీ చేస్తున్నాడు సార్. కానీ ఇది మీరు అన్నట్టుగా కోర్టులో నిలబడే అవకాశం లేదు అని అన్నారు కదా, నేను అప్పీల్ చేస్తే మరి సెలెక్ట్ కమిటీ ఏం మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటుంది? ప్రభుత్వం ఏమన్నా ఉపసంహరించుకునే అవకాశాలు ఏమైనా ఉంటాయి సార్ తర్వాత జరిగినటువంటి ఈ రెప్రకేషన్స్ వల్ల ఏమన్నా? మీకు ఒక విషయం అన్నా, ఇది బెదిరించి దొంగతనం చేసుడు అంటారు మా ఊర్లలో. అంటే వాడెవడో వస్తాడు, రాత్రి దొంగలు పడతారు, ఒక చోట దయ్యం తిరుగుతుంది, అది ఇది అని చెప్పి ప్రజలను భయభ్రాంతులు చేసేసి ప్రజలందరూ భయపడి రాత్రి ఇళ్లలో పడుకున్న తర్వాత వాళ్ళ బోళ్ళు గిన్నెలు అవి ఇవి దొంగతనం చేసుకొని పోయేటువంటి ప్రక్రియనే ఈ రేవంత్ రెడ్డి పని. ఇది వెట్టిగా బెదిరింపు చర్య. ఇది రేవంత్ రెడ్డి ఈ చట్టాన్ని తీసుకొస్తాడని నేనైతే అనుకోను. ఆ సెలెక్ట్ కమిటీ దీన్ని తీసి చెత్తలో వారేస్తుంది, ఎందుకు వాటికి అనవసరంగా అది ఇదని. ఇప్పుడు ఇది సెలెక్ట్ కమిటీకి పోయి ఇది మళ్ళా వాళ్ళు పరిశీలించేసేసి దీంట్లో అమెండ్మెంట్స్ పెట్టి అది ఇది తీసుకువచ్చేది చట్టం లోపల రూపొందించి తీసుకురావాలంటే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఈ రెండేళ్ళు అయిపోతే మళ్ళీ ప్రతిపక్షంలోకి రేవంత్ రెడ్డి గారు వెళ్తే రేవంత్ గారికి అస్త్రం కింద, అంటే ఆయన ఇబ్బంది పడతారు ఈ చట్టం వల్ల నిజంగా వస్తే.
సార్ మీకు ఒక విషయం చెప్పనా, భవిష్యత్తులో రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉంటాడా, అధికార పక్షంలో ఉంటాడా, ఇంకేది అవుతాడు అనే దాని మీద మనకు అంత ఆసక్తి లేదు. ఇప్పుడున్న అవును. పరిపాలన ప్రజారంజకంగా ఉందా, ప్రజాకంటకంగా ఉందా మనం ఆలోచిస్తాం. రేపు అవును. అధికారంలోకి వచ్చేవాడు ఎవడైనా ఇదే రకమైన నీతి పాటించినా, ఇదే రకమైన ఉమ్, దౌర్జన్యం చేసినా వాడిని కూడా ఎదిరిస్తాం. గతంలో అవును. కేసీఆర్‌ని ఎదిరించినాం, ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎదిరిస్తాం. ఇంకా వీళ్ళ బాబాయ్ ఎవడన్నా వస్తే వాడిని కూడా ఎదిరిస్తాం మనం. మనం అవును ఎదిరించము సార్. అనే ప్రసక్తే లేదు. ఉమ్, సమాజం అనేది తను రక్షించుకుంటది సార్. అంటే ఎస్. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు జనరేషన్స్ టుగెదర్ వస్తారు. ఇప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం, 25 సంవత్సరాల క్రితం ఎట్లుంటది? హరగోపాల్, బాలగోపాల్, కేజీ కరుణాభిరామ్, చెరబండరాజు, గద్దర్ ఇట్లాంటి ఎంతోమంది ప్రముఖులు సమతుల్యం కోసం కృషి చేసినారు. అప్రజాస్వామికమైన చర్యలను దునుమాడినారు. కాళోజీ అవును. నారాయణరావు గారైతే ఉమ్, వెంగళరావును డైరెక్ట్‌గా ఓపెన్‌గా తిట్టినాడు. తర్వాత ఉమ్, ఉమ్, ప్రాంతీయేతరులు, ప్రాంతం వాళ్ళు ఏం జేస్తే ఎట్ట జేయాలో చెప్పినాడు. కాబట్టి తెలంగాణ నేలలో రెబెలియన్ అనేది అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహారాలు చేయడము, ప్రభుత్వ విధానాన్ని నిశితంగా పరిశీలించడము, అవసరం అనుకున్న చోట చివాట్లు పెట్టడం అనేది తెలంగాణ సమాజంలో అది అంతర్భాగం. సో, తెలంగాణ ఎస్. సమాజంలో తనకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళను అయిష్టపడతా, వాళ్ళను వాళ్ళ గొంతు నొక్కుతా అనేటువంటి ఆలోచన చాలా డేంజర్ అన్నమాట. అది ఏ రకంగా గూడా ఆయనకది ఉపయోగపడదు. అది సాధ్యమే కాదు. రైట్ సార్. చూద్దాం ఏం జరగబోతుందో. మీరన్నట్టుగా ఈ 2.5 సంవత్సరాలు ఏం జరగబోతుందో చూద్దాం. థ్యాంక్ యూ శరత్ గారు.